హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మెంతులు వేసుకున్నానండి, 1/2 టేబుల్ స్పూన్. ధనియాలు 1 టేబుల్ స్పూన్. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 10 నుంచి 12 తీసుకుంటున్నాను అండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగాక పచ్చి కొబ్బరి ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్నాను అండి, అవి వేసుకుంటున్నాను. తర్వాత తరిగిన టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను. పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, బాగా కలిపేసుకోవాలండి. నేను రా చింతపండు తీసుకుంటున్నాను అండి. మీరు రోట్లో నూరుకునేటప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండు అయినా తీసుకోవచ్చు. గుజ్జు ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా, అదైనా తీసుకోవచ్చు. కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ మగ్గనివ్వాలి. మాడకుండా చూసుకోండి. అప్పుడప్పుడు మూత తీసి ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనకి రెడీ అయ్యండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఈ మగ్గిన మిశ్రమాన్ని అంతా రోట్లో వేసుకొని బాగా దంచేసుకోవాలి. కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలానే ఈ కొబ్బరి తినడం వల్ల బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ పర్సంటేజ్ని తగ్గకుండా చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇది అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి ముక్కలు మిగులుతూ ఉంటాయి కదండి, అవన్నీ వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటూ ఉండండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.